అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి తిరిగి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయం గురించి నువ్వు దుఃఖించడం తగదు అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. మరణం తప్పనిది. ఎంతటి వారైనా ఒకానొక రోజు తమ భౌతిక శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. అలాగే రతన్ టాటా గారు కూడా వెళ్ళిపోయారు. భౌతికంగా ఆయన వెళ్ళిపోయారు, కానీ ఆయన మిగిల్చిన మానవతా దృక్పథం ఇక్కడే మిగిలిపోయింది. దానికి మరణం లేదు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః. ఆత్మను ఆయుధాలు కోయలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు అని కూడా గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. రతన్ టాటా గారు ఆకాశమెత్తు ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండి కూడా అనువంత అహంకారాన్ని దరి చేరనీయలేదు. ఆ విధంగా ఆయన వెదజల్లిన మానవత్వపు పరిమళాలు ఇక్కడ చిరకాలం సుగంధాలను వెదజల్లుతూనే ఉంటాయి. అందుకే మహానుభావులకు మరణం ఉండదు అంటారు. రతన్ టాటా మరణం గురించి ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని వ్యక్తం చేసే వార్తలు, పోస్టులు వెల్లువెత్తాయి. ఇంత విస్తృతంగా ఆయనను గురించి ఎందుకు స్మరించుకుంటున్నారు అంటే, ఒకటి, భారతదేశపు వ్యాపారాన్ని ఆకాశమే హద్దుగా పైకి తీసుకు వెళ్ళిన వ్యక్తి ఆయన. అట్ ఎ సేమ్ టైం అంతే స్థాయిలో మానవతా దృక్పథాన్ని పంచిన వ్యక్తి కాబట్టి. రతన్ టాటా గారి పూర్తి పేరు రతన్ నావల్ టాటా. ముంబై నగరంలో 1937 డిసెంబర్ 28వ తేదీన జన్మించిన ఆయన 2024 అక్టోబర్ 9వ తేదీన తన 86 ఏళ్ల వయసులో డిస్నియా అనే ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో రాత్రి 11:30 మరణించారు. టాటా గ్రూప్ కంపెనీస్ ఒక ఏడాది ఆదాయం $165 బిలియన్ కంటే ఎక్కువ ఉంటుంది. టాటా గ్రూప్ కంపెనీలో 1 మిలియన్ మంది ఉద్యోగులు ఉంటారు. వ్యక్తిగత ఆదాయం పరంగా కాక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పరంగా చూస్తే రిలయన్స్ కంటే, ఇలాంటి కంపెనీల కంటే టాటాయే చాలా పెద్దది. చిన్న గుండు పిన్ను నుండి ప్లేన్ దాకా టాటా ఎన్ని రకాల ప్రొడక్ట్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో మనకు తెలియంది కాదు. అలాంటి దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా, టాటా సన్స్గా పిలువబడే టాటా గ్రూప్ కంపెనీల నుండి వచ్చే ఆదాయం నుండి 66% చారిటబుల్ ట్రస్ట్లకే ఇచ్చివేస్తూ ఉంటారు. విద్య, ఆరోగ్యం, కళలు మొదలైన సామాజిక సహకార విషయాల కోసం ఈ చారిటీలు పనిచేస్తూ ఉంటాయి. అస్సాం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 10 క్యాన్సర్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు చికిత్సను అందజేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి దాతృత్వ కార్యక్రమాల కోసం 66% కేటాయించడం వల్ల అంత పెద్ద టాటా సన్స్ వరల్డ్ ర్యాంకింగ్లో 421వ స్థానంలోనే ఉండిపోయింది. 66% చారిటీలకే కేటాయించడం అసాధారణమైన విషయం. ఇది రతన్ టాటా యొక్క గొప్పతనం, ఆయన హ్యుమానిటీకి గుర్తు. వ్యక్తిగా రతన్ నోవెల్ టాటా గారికి ఏడాదికి 2.5 కోట్ల జీతం, నెలకు 20,83,000 మాత్రమే. ఇతరులతో పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ. ధనమెక్కిన మదమెక్కును, మదమెక్కిన మచ్చరంబు మరిమరి ఎక్కున్ అన్న సామెతను ఫాలో అవుతూ ఉంటుంది మెజారిటీ ప్రపంచం. బాగా డబ్బున్నవారు వారి సంతానం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో, వారి కళ్ళు ఎలా నెత్తికి ఎక్కుతాయో మనకు తెలియనిది ఏమీ కాదు. కానీ రతన్ టాటా గారు ధనం వల్ల కలిగే ఎలాంటి చెత్త ఫీలింగ్స్కి కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. దంభో దర్భోభిమానచ్చ క్రోధః పౌరుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీం. మదమాత్సర్యాలు ఇంకా ఇతర అవలక్షణాలని రాక్షస లక్షణాలు అంటూ గీతలో శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా చెప్తాడు. ఇలాంటి రాక్షస జాతి లక్షణాలని తనకు అంటనీయలేదు రతన్ టాటా గారు. ఒక వ్యక్తి అంతులేని సంపద గలవాడైనంత మాత్రాన అతడు ప్రజల మనసులో చిరంజీవిగా మిగిలిపోడు. అతడు గొప్ప హ్యుమానిటీ ఉన్నవాడైతే మాత్రమే, సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసినవాడైతే మాత్రమే మిగిలిపోతాడు. 1870లో జంషెడ్జీ సుస్వరాన్జీ టాటా 21,000తో ఒక వ్యాపార సంస్థను ప్రారంభించాడు. మొదట ఒక కాటన్ మిల్లుతో ఆయన ఆ విధంగా ప్రారంభించాడు. ఈయన తర్వాత 1904, 1937లో ఈయన పెద్ద కుమారుడు దోరాబ్జీ టాటా చైర్మన్ అయ్యాడు. తన తండ్రి ప్రారంభించాలి అని కలలుగన్న ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని స్థాపించాడు. ఈయన తర్వాత జహంగీర్ రతన్జీ దాదాబోయ్ టాటా చైర్మన్ అయ్యాడు. ఇతను టాటా ఎయిర్ సర్వీస్ని ప్రారంభించాడు. $101 మిలియన్ టర్నోవర్ నుండి $5 బిలియన్ దాకా వ్యాపారాన్ని పెంచాడు. ఈయన తర్వాత రతన్ టాటా 1991లో టాటా గ్రూపుకు చైర్మన్ అయ్యారు. రతన్ టాటా జాగ్వార్, ల్యాండ్ రోవర్ లాంటి కంపెనీలను కొనుగోలు చేశారు.
మధ్యతరగతి వారి కోసం నానో కారును రిలీజ్ చేశారు. టాటా గ్రూప్ని గ్లోబల్ బిజినెస్గా మార్చారు. రతన్ టాటా చైర్మన్ అయ్యే నాటికి యాన్యువల్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీగా 1000 కోట్లు ఉందని అంచనా. దీనిని రతన్ టాటా గారు 50 రెట్లకు పెంచారు తన కాలంలో. టాటా గ్రూప్ అనేది ఒక మహా సామ్రాజ్యంలా విస్తరించి ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో నిలదొక్కుకునేలా చేశారు. టాటా గ్రూప్ దాని ప్రొడక్ట్స్, ప్రాఫిట్స్ని గురించి ఒక క్రమంలో వివరించడం ఇక్కడ సాధ్యమయ్యే విషయం కాదు. ఒక్క మాటలో రతన్ టాటా గారి నాయకత్వంలో టాటా గ్రూప్ 50 రెట్లకు ఎదిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. ఆయన ఈ కంపెనీ డెవలప్ కోసం ఎంతగా కష్టపడి ఉంటారో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. టాటా గ్రూప్ అనే మహాసామ్రాజ్యానికి చైర్మన్ అయిన టాటా ఈరోజు తన మరణంతో యావత్ దేశాన్ని, ప్రపంచాన్ని కూడా శోకసముద్రంలో ముంచిన మహామనిషి రతన్ టాటా అసలు టాటా వంశానికి చెందినవాడే కాదంటారు. ఇది చాలా ఆసక్తిని కలిగించే అంశం. రతన్ టాటా గారు టాటా కంపెనీస్ని స్థాపించిన జంషెడ్జీ టాటా లేదా ఆయన కొడుకు టాటాకి గాని రక్త సంబంధీకుడు కాదు. అసలు స్టోరీ ఏమిటి అంటే, జంషెడ్ టాటా గారికి 2 కుమారులు. వీరి పేర్లు దొరాబ్జీ టాటా, రతన్జీ టాటా. అయితే వీరిద్దరికీ సంతానం కలగలేదు. దీనికి తోడు 1918లో ఇద్దరిలోని రతన్జీ టాటా చనిపోయాడు. చనిపోయిన రతన్జీ భార్య నవాజ్ బాయ్ సేత్. ఈమె భర్త చనిపోయిన తర్వాత ఒక పార్సీ అనాథాశ్రమం నుండి నావల్ హెచ్ టాటా అను పిల్లవాడిని దత్తతగా తీసుకుంటుంది. నావల్ టాటాకు 2 భార్యలు. మొదటి భార్య సోను కమి సరియత్. ఈమెకు రతన్ నావల్ టాటా, జిమ్మీ ఎన్ టాటా అను 2 పిల్లలు. రెండవ భార్య పేరు సిమోన్. ఈమెకు నోయల్ టాటా అను కుమారుడు జన్మించారు. అంటే రతన్ టాటా తండ్రి నోవెల్ టాటా. కానీ నోవెల్ టాటా టాటా కంపెనీస్ అను సామ్రాజ్యాన్ని సృష్టించిన జంషెడ్జీకి గాని అతని కుమారులకు గాని రక్త సంబంధీకుడు కాదు. కేవలం అనాథాశ్రమం నుండి వచ్చినవాడు. అయితే నోవెల్ టాటాను దత్తతకు తీసుకువచ్చిన నవాజ్ బాయ్ నోవల్ కుమారుడికి చనిపోయిన తన భర్త నోవల్ టాటా పేరును రతన్ నోవల్ టాటాగా పెట్టుకుని పిలుచుకుని మురిసిపోయింది. తన మనవడికి ధైర్యం నూరిపోస్తూ పెంచి పెద్ద చేసింది. ముంబైలో టాటా కేంద్ర కార్యాలయం ఉండేది. ఈ కార్యాలయం ముందు మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు అంటూ పార్సీ సూక్తులు రాసి ఉంటాయి. రతన్ టాటా తన నానమ్మ శిక్షణలో ఈ సూక్తులను చదువుతూ వాటికి అనుగుణంగా తన ప్రవర్తనని రూపుదిద్దుకుంటూ పెరిగారు. ఈ విధంగా టాటా సామ్రాజ్య స్థాపకునితో రతన్ టాటాకు ఎలాంటి రక్త సంబంధమూ లేదు. అనాథాశ్రమం నుండి దత్తతగా తీసుకోగా వచ్చిన వ్యక్తి కుమారుడు మాత్రమే. సంపద, విలాసాలు, ఖరీదైన వస్తువులు ఇలాంటి వాటికి జీవితంలో ఎలాంటి విలువ లేదని, మీరు ప్రేమించే వ్యక్తుల శ్రేయస్సే అమూల్యమైంది అని మీరు తెలుసుకునే రోజు ఒకానొక రోజు తప్పకుండా వస్తుంది. మీరు చేసే పని మీ వ్యక్తిగత జీవితం అర్థవంతంగా, సంతృప్తికరంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మీ జీవితం పరిపూర్ణమవుతుంది. వ్యాపార నిర్వహణలో ఆధిపత్యం, సంపద గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. విలువలు, విశ్వసనీయత పైననే ప్రధానంగా దృష్టి పెట్టాను అంటూ ఈ విధమైన మాటలను రతన్ టాటా గారు తరచూ చెబుతూ ఉండేవారు. ఆయన చెప్పినట్టుగానే ఆయన జీవించి చూపించారు. రతన్ టాటా గారు ఆజన్మ బ్రహ్మచారిగానే చివరిదాకా మిగిలిపోయారు. దీనికి ఆయన ఫెయిల్యూర్ లవ్ స్టోరీయే కారణం అంటారు. రతన్ టాటా గారు యుఎస్లోని లాస్ ఏంజల్స్లో ఉన్న రోజుల్లో ఒక అమ్మాయితో లవ్లో పడ్డారు. అయితే ఆయన భారత్కి రిటర్న్ వచ్చినప్పుడు ఆయన వెంట ఆమె రాలేకపోయింది. కారణం ఏమిటి అంటే, అది 1962వ సంవత్సరం. భారత్ చైనాల మధ్య అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం భయం వల్ల ఆమె ఇండియాకి రాలేకపోయింది. అలా ఆయన మొదటి లవ్ ఫెయిల్ అయింది. తర్వాత ముంబైలో సిమి గరేవాల్ అను బాలీవుడ్ యాక్ట్రెస్తో కూడా లవ్లో పడ్డారు. కానీ తాను అప్పటికి ఉన్న బిజినెస్ స్ట్రెస్ వల్ల భయపడి పెళ్లి చేసుకోలేకపోయాడు. ఈ విధంగా 4 సార్లు తను పెళ్లికి దగ్గరగా వెళ్ళాను అని, కానీ భయం వేసి మానివేశాను అని తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. భార్యా పిల్లలు లేకుండా ఏ ప్రేరణ చేత మీరు ఇంత అద్భుతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించారు, గ్లోబలైజ్ చేశారు అని అడిగితే, అవును, భార్యా పిల్లలు లేని కారణంగా నేను చాలా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాను. అయితే వారు గనక నా జీవితంలో ఉండి ఉంటే నేను వారి భావాలను గురించి ఆందోళన చెందాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు అలాంటి ఏ ఆందోళనలు కూడా లేవు. పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నాను అని సమాధానం ఇచ్చారు. రతన్ టాటా లాంటి ఒక కర్మయోగిని గురించి మొత్తం విశేషాలు ఒకే ఎపిసోడులో చెప్పటం అసలు సాధ్యమయ్యే పనే కాదు. ఎన్నో విశేషాలు, వివరాలు ఆయన జీవితం నిండా ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందించడానికి రతన్ టాటా ఎంతో కృషి చేశారు. టీకా కార్యక్రమాలకు భారీగా నిధులను అందించారు. క్యాన్సర్పై పోరాటాన్నే చేశారు. కోల్కతాలో 220 కోట్లతో టాటా మెడికల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అంకాలజీ పరిశోధనల కోసం గ్రాంట్స్ ఇచ్చారు. జల సంరక్షణ, నీటిపారుదల కోసం టాటా వాటర్ మిషన్ తెచ్చారు. గ్రామాల్లో మహిళల సాధికారత, సుస్థిర సాగు కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. నేచర్ డిజాస్టర్ సమయాల్లో మౌలిక వసతులు, పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. 2021 నాటికి మొత్తం $10,240 కోట్ల విరాళం అందజేశారు. ఒక్క కరోనా సమయంలోనే 500 కోట్ల విరాళాలను ఇచ్చారు. దేశ విదేశాల్లోని విద్యార్థులు, ఉద్యోగుల కొరకు కోట్లాది రూపాయలను సహకారంగా అందించారు. ఇలా 66% ట్రస్టుల ద్వారా ప్రజా సంక్షేమానికే కేటాయించడం ద్వారా రతన్ టాటా గొప్ప మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. రోడ్డుపై వర్షంలో తడుస్తూ వణుకుతున్న కుక్కను ఒకసారి చూసిన రతన్ టాటా గారు 2018లో బాంబే హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో వీధి కుక్కల కోసం విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆయన కేవలం మనుషులపైననే కాకుండా జంతు ప్రేమను కూడా కనబరచడమేగాక వాటికి సేవ చేశారు. 2014లో రతన్ టాటా గారికి శాంతను నాయుడు అను ఒక కుర్రాడు ఫ్రెండ్ అయ్యాడు. స్టార్టప్ కోసం ఫండ్ కావాలని టాటాకు శాంతను అప్లై చేయగా కలిసి పనిచేద్దాం రమ్మని అతడిని బొంబాయికి ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఇతడిని టాటా ట్రస్ట్ మేనేజర్ని చేస్తారు. టాటా ట్రస్టులో ఇతనే అందరిలోకి అతి చిన్న వయసు మేనేజర్. శాంతనికి కూడా కుక్కలంటే ప్రేమ ఉండడంతో రతన్ టాటా గారికి ఇతను ఫ్రెండ్గా మారిపోయాడు. రతన్ టాటా మరణం తర్వాత షాక్ అయిన వారిలో ఇతను ఒకరు. నేను అతనిని మరల నవ్వుతూ ఉండగా చూడలేను, నేను అతడిని నవ్వించలేను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఒక పూర్తిస్థాయి పారిశ్రామికవేత్త, ఒక పూర్తిస్థాయి అత్యున్నత స్థాయి కలిగిన వ్యక్తి, ఒక పూర్తిస్థాయి ఆదర్శవంతుడు అయిన రతన్ టాటా తన విలువలతో కూడిన జీవితాన్ని ముగించి తన భౌతిక శరీరాన్ని 2024 అక్టోబర్ 9వ తేదీన వదిలివేశారు. రతన్ టాటా పార్సీ మతానికి చెందినవారు. పార్సీల మత సాంప్రదాయం ప్రకారం జరపాల్సిన అంత్యక్రియలు మన హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఆచారాల మాదిరిగా ఉండవు, చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మానవ శరీరాన్ని పార్సీలు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. అందుకని మరణానంతరం పార్థివ శరీరాన్ని తిరిగి యథాతథంగా ప్రకృతికి అందించాలి అనుకుంటారు. దహనం చేయడం వల్ల గాని, ఖననం చేయడం వల్ల గాని ప్రకృతి వనరులు అయిన నీరు, గాలి, అగ్ని కలుషితం అవుతాయని వారు విశ్వసిస్తారు. అందుకని దేహానికి ప్రత్యేకమైన పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ముందుగా శరీరం వద్ద ప్రార్థనలు చేస్తారు. తర్వాత శరీరాన్ని నిర్దేశించిన స్థలానికి తీసుకువెళతారు. ఈ ప్రాంతాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు లేదా దఖ్మా అంటారు. ఆ ప్రదేశంలో రాబందులు వచ్చి పీక్కు తినేలా ఓపెన్గా శరీరాన్ని ఉంచుతారు. అయితే ఈ మధ్యకాలంలో రాబందులు పూర్తిగా అంతరించిపోయాయి కాబట్టి పార్సీలు ఈ విషయంలో తమ జోరాస్ట్రియన్ ఆచారంతో కాకుండా సోలార్ ఆర్ ఎలక్ట్రిక్ దహన వాటికలలోనే దహనం చేస్తున్నారు. ఇండస్ట్రీ లెజెండ్, నేషనల్ ఐకాన్ దేహాన్ని కూడా ఎలక్ట్రిక్ ఫర్నేస్లో పెట్టి దహనం చేశారు. దేశ విదేశాల ప్రముఖులు, రాజకీయ, వ్యాపార, సామాజిక ప్రముఖులు అంతా ఆయనకు విషాదంతో చివరి వీడుకోలు చెప్పారు. మళ్ళీ మా భారత్లోనే జన్మించాలి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. వాంసాని జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని మిహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్టే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. నజాయతే మ్రియతేవా కదాచిత్ నాయభూత్వా భవితావా నభూయః అజో నిత్యః శాశ్వతోయం పురునో నహన్యతే హ్యుమనే శరీరే. ఆత్మ పుట్టేది గాని చనిపోయేది గాని కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒక్కలాగే ఉండేది, నాశనం లేనిది. అది సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. దేహం నశించినా ఆత్మ నశించదు. శ్రీకృష్ణ పరమాత్ముడు మనిషి ఆత్మను గురించి గీతలో చెప్పిన శ్లోకాలు ఇవి. సో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు రతన్ టాటా గారి ఆత్మ ఆయన వెదజల్లిన ఆదర్శాల, మానవత్వపు పరిమళాలలో జీవించే ఉంటుంది. ఆయన తర్వాత ఆయన స్థానంలో వచ్చిన వారు ఆయన ఆదర్శాలను ఆచరిస్తే ఆయన జీవించి ఉన్నట్టే. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.